హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మన్వితతో ముచ్చట్లు. ఈరోజు మనము ఒక శక్తివంతమైన టెంపుల్కి వెళ్దాము. అది ఎక్కడో కాదండి, మన వరంగల్లో హంటర్ రోడ్లో, అదేనండి భద్రకాళి బండ్ పక్కనే మన గాయత్రి టెంపుల్కు వెళ్దాం. పదండి వెళ్దాం. ఈ టెంపుల్ యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ దేవాలయానికి ఇరువైపులా పచ్చదనంతో కూడిన అరటి చెట్లు చాలా బాగున్నాయి, ఆహ్లాదంగా అనిపించింది. మనము లోపలికి వెళ్ళగానే మనకు ధ్వజస్తంభం కనబడుతుంది. చూడండి ధ్వజస్తంభం ఎంత బాగుందో. అలాగే ముందుకు వెళ్తే వినాయకుని వాహనమైన ఎలుక కనబడుతుంది. దాని ముందు తులసి కోట కూడా కనబడుతుంది. చూడండి లోపల కూడా ఎంత గ్రీనరీగా ఎంత బాగున్నదో. ఈ ఎలుక ఎందుకు కనబడింది అంటే, ప్రతి గుడిలో ముందుగా మనకు వినాయకుని దర్శనం ఉంటది కదా, వినాయకుని వాహనమైన ఎలుక మనకు దర్శనం ఇస్తుంది. తులసి అమ్మవారు కూడా చాలా బాగున్నారు. చూడండి టెంపుల్ యొక్క లుక్ మొత్తం ఎంత గ్రీనరీగా ఉందో. అలాగే కొంచెం ముందుగా నవగ్రహాలు కనబడుతున్నాయి. ఈ నవగ్రహాలను పూజించడం వల్ల మనలోని ఉన్న శని దోషాలన్నీ పోతాయి. అసలే కొత్త సంవత్సరం కదండి, ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో తెలియదు కదా, అవన్నీ పోతాయి. ఈ దేవాలయంలో మరొక ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ హోమాలు, అక్షరాభ్యాసాలు జరుగుతాయి. చూడండి టెంపుల్ అందరూ అమ్మవార్లు చాలా మంచిగా కనబడుతున్నారు. ఇక్కడ మనకు లక్ష్మీదేవి అమ్మవారు, ఆంజనేయుడు కనబడుతున్నాడు. శ్రీరామచంద్రుల వారి ఫోటో కూడా ఇక్కడ పెట్టి పూజిస్తున్నారు. ఇక్కడ కళ్యాణం చాలా బాగా జరుగుతుందండి శ్రీరామనవమి రోజు. ఇక్కడ మనకు కనబడేది వినాయకుని టెంపుల్. ఈ వినాయకునికి చాలా ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇక్కడ వినాయకుని ముందు మనకు దర్శనం ఇచ్చేది లింగం. ఈ లింగాన్ని ఏమంటారంటే అరుణాచల లింగం అంటారు. మనకు అరుణాచలం అంటే వేరే అరుణాచలేశ్వరుడు గుర్తుకొస్తాడు, కానీ ఇక్కడ అంతటి ప్రత్యేకతమైన శివలింగం మన దగ్గర ఉన్నది. చూడండి ఇక్కడ ఏది మొక్కినా కూడా మనకు కంపల్సరీ అవుతుందండి, అంత పవర్ఫుల్ శివలింగం. మనము ఎక్కడ ఇలాంటి శివలింగము మనము వినాయకుని ముందు ఉండగా చూడలేదండి. చూడండి ఇదే ప్రత్యేకత అండి ఇక్కడ ఈ గుడిలో. చూసి అందరూ మొక్కుకోండి, మంచి జరుగుతుంది. ఇక్కడ లక్ష్మీ అమ్మవారిని కలశం పెట్టి పూజిస్తున్నారు. ఇక్కడ కూడా మంచిగా మొక్కుకోండి. ఇక్కడ మనకు కనబడేది అన్నపూర్ణేశ్వరి దేవి. అన్నపూర్ణ సదాపూర్ణే శంకన ప్రాణవల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహీ చ పార్వతి అని ఒక్కసారి మొక్కండి, మీకు అన్నమునకు ఎలాంటి లోటు ఉండదు. మనకు ఇక్కడ గోడల పైన చాలా కొటేషన్స్ కనబడుతున్నాయి. ఓం ఆకారంలో కూడా ఇక్కడ ఉంది. చూడండి మీకు ఈ కొటేషన్స్ అన్ని చదువుకోండి, చాలా జ్ఞానం పెరుగుతుంది. ఇక్కడ చూడండి లేగదూడ ఎంత బాగున్నదో. మనకు మెయిన్ గా దర్శనం ఇచ్చేది మన గాయత్రి అమ్మవారు. చాలా పవర్ఫుల్ అమ్మవారు. గాయత్రి అంటే ఫుల్ ఫామ్ గయాన్ అంటే మన ప్రాణవుడు, ప్రయతే అంటే రక్షించున్నది అని అర్థము. గాయత్రి మంత్రం మీకోసం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనే ఈ గాయత్రి మంత్రానికి చాలా శ్రేష్టమైన పవర్ ఉన్నది. ఈ మంత్రం యొక్క మూలార్థం మనిషిలోని 7 శరీర ద్వారాలు, 7 లోకాల గురించి తెలియజేస్తుంది. మనిషి ఈ మంత్ర జపం వల్ల ధ్యాన స్థితిని చేరుకుంటాడు. ఈ బీజాక్షర మంత్రాలని రోజొకసారి చదివితే మనలోన ఉన్న అహంకారమైన, ఆరోగ్యమైన చాలా శక్తివంతంగా తయారైతుంది. సైన్స్ పరంగా ఈ బీజాక్షరాలకు మూలం ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. అయ్యగారి మాటలలో విందామా మనము? ఆధ్యాత్మిక భావబంధులారా, మన హంటర్ రోడ్లోని ట్యాంక్ బండ్ ప్రక్కనే గాయత్రి దేవాలయం అని వెలిసింది. గత 26 సంవత్సరాల నుంచి ఈ గాయత్రి దేవాలయంగా నిర్మించి కొనసాగడం జరుగుతుంది. ఇక్కడ భక్తుడు చిర యాదగిరి గారు, ఆయన గాయత్రి ఉపాసకునిగా ఉండి గాయత్రి దేవాలయాన్ని నిర్మించాలనే ఒక సంకల్పంతో అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది. అందులో భాగంగానే విఘ్నేశ్వరుని కూడా ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. ఆ తర్వాత ఆయన కొద్ది రోజుల తర్వాత అమెరికా పోయి అక్కడ ఆయన స్వర్గస్థులు అయినందున
వాళ్ళ భార్య గారు దీన్ని కొన్ని సంవత్సరాలు నడిపారు. ఆ తర్వాత దీన్ని మళ్ళీ నడపడం కొరకు ఎట్లా అంటే అప్పుడు మేము గాయత్రి పరివార్ శాంతి కుంజ్ హరిద్వార్ వాళ్ళు ఒక టేకప్ చేసి దీన్ని గత 6 సంవత్సరాల నుంచి దీన్ని మేము ఈ దేవాలయాన్ని నడుపుతూ ఉన్నాం. ఈ గాయత్రి పరివార్ అనేది, గాయత్రి అంటే జ్ఞానానికి ప్రతీక. ప్రతి మనిషిలో సద్బుద్ధిని ప్రేరేపించే కొరకు ఈ గాయత్రి అనే ఒక భావంతో పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవుల యొక్క పరంపరలో కొనసాగుతూ ఉంటుంది ఈ గాయత్రి పరివార్. అందులో భాగంగా దీన్ని ఈ మన గాయత్రి పరివార్ టేకప్ చేసి దీన్ని నిరంతరం ఈ యొక్క గాయత్రి గురించి, యజ్ఞం గురించి ప్రచారం చేసే నిమిత్తంగా ఈ యొక్క దేవాలయం ద్వారా ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక భావబంధువుల్లో కూడా యజ్ఞం యొక్క ప్రాముఖ్యత, యజ్ఞం వల్ల జరిగే లాభాల గురించి, యజ్ఞం వల్ల జరిగే కాలుష్య వాతావరణంను ప్రారదోలే ఒక మంచి సైన్స్ పరంగా ఉండే ఈ యజ్ఞాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలనే సంకల్పంతో ప్రతి ఆదివారం ఇక్కడ ఉదయం 9:30కు యజ్ఞం జరుగుతుంది. అందరూ సామూహికంగా కూర్చొని ఇక్కడ యజ్ఞం చేస్తారు. ఆ తర్వాత భోజన వితరణ కూడా జరుగుతూ ఉంటుంది. అంటే యజ్ఞం ద్వారా జరగబోయే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని కానీ, ఆధ్యాత్మిక పరంగా భారతీయ సంస్కృతిని ఎలా వాళ్ళు స్వీకరించగలగాలి, మన జీవితంలో ఎలా ఆచరించగలగాలి అనేది ఒక సత్సంగం ద్వారా ప్రతి యజ్ఞం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ రకంగానే ఈ గుడి ద్వారానే ఎక్కడైనా కూడా కార్యక్రమాలు, జన్మదిన సంస్కారం కానీ, వివాహదిన సంస్కారం కానీ, నామకరణం కానీ, లేకుంటే అక్షరాభ్యాసం కానీ ఈ గుడిలో నిర్వర్తించడం జరుగుతుంది. అవసరం ఉన్న వాళ్ళకు వాళ్ళ ఇంటిలో కూడా పోయి మేము నిర్వర్తించడం జరుగుతుంది. ఇది గాయత్రి పరివార్ యొక్క ఒక ముఖ్య సంకల్పంతో గురుదేవులు ఇచ్చిన ఈ యొక్క బాధ్యతగా మేము అందరం దీన్ని కొనసాగిస్తూ ఉన్నాం. గాయత్రి మంత్రం యొక్క విశిష్టత గురించి, గాయత్రి మంత్రం అంటే ఏంటి, అసలు గాయత్రి మంత్రం ఈరోజు ప్రపంచంలోనే కూడా దాని విశేషంగా దాన్ని తీసుకున్నారు. కానీ గత కొద్ది కాలం అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం గాయత్రి కేవలం కొంతమంది వరకే పరిమితం, మిగతా వాళ్ళకి ఇది పరిమితం కాదు అనే ఒక అపోహతోటి గాయత్రిని ఎవరు చేయలేకపోయారు. కానీ దాన్ని పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవులు ప్రతి మానవునికి కూడా ఈ గాయత్రి మంత్రం ఉపయోగపడుతుంది. ప్రతి మనిషికి కూడా సద్బుద్ధి కావాలి, ఆ సద్బుద్ధిని ప్రేరేపించేదే గాయత్రి మంత్రం. కాబట్టి ఇది అందరికీ పంచాలనే సంకల్పంతో కులాలకు, మతాలకు అతీతంగా, వర్ణ విభేదాలకు అతీతంగా ఈ గాయత్రి మంత్రాన్ని అందరికీ అందే విధంగా ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తూ పోతున్నాం. అందులో భాగంగానే మన వరంగల్లోని అంటర్ రోడ్లోని గాయత్రి దేవాలయంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. అందులో భాగంగా దీనికి ఎవరు ఏమి ఇచ్చేవాళ్ళు అనేది ఏమి లేదు. కేవలం ఇక్కడ మా గాయత్రి పరివార్ సంస్థ ద్వారా రాజు స్వీట్ హౌస్ అని వనమా సురేష్ గారు, ఆయన మాకు ఈ జిల్లా కన్వీనర్గా ఉంటాడు. ఆయన నెలకు కొంత 3,000 రూపాయలు ఇస్తాడు. మిగతా నేను ఇక్కడ యుగ శిల్పిగా నేను హరిద్వార్లో ట్రైనింగ్ చేసి ఉన్నాను. వచ్చే భక్తులకు వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క అంశదానంతో ఎక్కడైనా ఇట్లా కార్యక్రమాలు వచ్చిన ఆ డబ్బులతోటి ఇప్పుడు ఈ యొక్క గుడిని దీన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఆ రకంగా అందరి యొక్క సహకారాలతోటి ఈ ప్రజలలో ఒక మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని ఒక సంకల్పం మాత్రం దాంతోటే ఉన్నాం కాబట్టి, ఆ యొక్క దృక్పథంతో ఉన్నాం కాబట్టి దీన్ని నడుపుతూ పోతున్నాం. మాకు ఈ గాయత్రి పరివార్కు ఇలాంటి ఏదో బ్రతుకు తెరువు కొరకు కాకుండా సమాజంలో ఒక మంచి ప్రేరణ తీసుకురావాలి, సమాజంలో సద్బుద్ధిని ప్రసాదించగలగాలి, సద్బుద్ధితో అందరూ జీవించగలగాలి. దానికి గాయత్రి మంత్రమే తప్ప ఇంకా వేరే ఆప్షన్ అనేది లేదు అనేది ఈరోజు ప్రపంచం అంతా కూడా గుర్తించింది. ఆ గుర్తింపుని ఇంకా ప్రజల్లోకి తీసుకుపోవాలనే సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. అదే మా యొక్క ధ్యేయం. జై గురుదేవ్. ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో చాలా ఉన్నాయి, చూసేయండి. ఈ వీడియో నచ్చితే మనుషులతో ముచ్చట్లు ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.